హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్తే. నేనైతే మీ సూరిబాబుని మాట్లాడుతున్నాను. మన గుంటూరు మిర్చి యార్డ్ అండి. ఫ్రెండ్స్, ఈ డేట్ వచ్చరికి జనవరి నెల 3వ తారీఖు 2026 సంవత్సరం అనగా శనివారం అయితే మన మిర్చి యార్డ్లో మార్కెట్ యార్డింగ్ యథావిధిగా సెలవు నార్మల్గా అయితే. కానీ సరుకు స్టాక్ ఎక్కువ ఉన్న దగ్గర బేరాలు జరుగుతాయి. మరి ఇవాళ రిపోర్ట్ ఏంది? చాలా ఎల్లోలకి మంచి డిమాండ్ ఉంది. ఎల్లోలు బాగా జరుగుతున్నాయి. 2043 కొద్దిగా నార్మల్ రేట్లో ఉంది. సీడ్ రకాలు కొన్ని రకాలు అయితే బాగా జరుగుతున్నాయి. ఒక తేజాకే మార్కెట్ డౌన్. మరి తేజాకి ఎందుకు మార్కెట్ డౌను? సీడ్ రకాలకి ఎందుకు మంచి స్పీడ్గా ఉన్నాయి? మరి ఏసీ సరుకు వస్తుందా, రేటు పెరిగిద్దా పెరగదా, అమ్ముకోవాలా వద్దా, మరి వీటి పరిస్థితి ఏంది అని నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఎవరైనా ఇదే ఫస్ట్ సారిగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయినా లాస్ట్ అయినా ఎవరైనా చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్గా ఉంటుంది. మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయండి అన్న, వాళ్ళు తెలుసుకుంటారు. ఎక్స్పోర్టింగ్ ఆర్డర్లు ఇవన్నీ మాకు తెలిసిన వివరాలు కొన్ని చెప్పడం జరిగింది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి మర్చిపోకుండా. మరి ముందుగా మార్కెట్ యార్డ్లో డీడీ ఒక్కటి మాత్రం 180-85 రూపాయలు, 90 రూపాయల దాకా కూడా జరుగుతూ ఉంది. మరి 341 ఒకటి బాగానే జరుగుతూ ఉంది. 341 కూడా దేశవాళ రకాలు మంచి క్వాలిటీ ఉండాలి, డ్రై క్వాలిటీ ఉండి 80-85 జరుగుతుంది. 90 రూపాయలు జరగలేదు కానీ 90 రూపాయలు చెప్తున్నారు. 341 డీడీ మాత్రం జరుగుతూ ఉంది. ఈ కొత్తవి వచ్చేటప్పుడు ఏసీ వాటికి డిమాండ్ ఉండదు. మరి చాలామంది ఆల్రెడీ డిసెంబర్ పోయింది, జనవరి వచ్చింది కాబట్టి మరి ఏసీ వాటికి ఆల్రెడీ మళ్ళీ ఈ నెల చేస్తారు. ఇవాళ అమ్మినా రేపు అమ్మినా 2-3 రోజుల కంటే ఏమి పట్టించుకోరు అనుకో. ఓ 10 రోజులు అయిందంటే నెల చేస్తారు. జనవరి నెల, ఫిబ్రవరి నెల చేస్తారు. మార్చి నుండి మళ్ళీ సంవత్సరం అద్దె పడుద్ది. ఈ 2 నెలలకి 70 రూపాయలు అద్దె వేస్తారు బస్తాకు వచ్చేసరికి అయితే. మరి ఈ రేట్లు అంటారా, ఒక తేజాకే మరి ఎందుకు రావట్లేదు, మరి మిగతా వాటికి ఎందుకన్నా బాగానే ఉందని చాలామంది చాలా డౌట్స్. పక్క 2043 కొత్తవి 19,000, 20,000 కూడా చెప్తున్నారు. నేనైతే 19,000 దాకా చూశాను. 190 రూపాయల దాకా 2043 కొత్తవి వేస్తున్నారు. ఏసీవి కూడా 16,000 నుంచి 17,500-18,000లో జరుగుతూ ఉన్నాయి ఏదైనా కానీ. ఇప్పుడు నేను చెప్పేదంతా ఓన్లీ డీలక్స్ రకాలే చెప్తున్నాను. మరి చెప్పే వాటిలో మీడియం బెస్ట్లు ఉంటాయి, మచ్చకాయలు ఉంటాయి, తాలుగాయలు ఉంటాయి. మరి అన్నీ మీరు అయితే ఒకటి మన యాడలో కొంతమంది ఏమన్నారు, తమ్ముడు నువ్వు చెప్పిన హై రేట్ చెప్తున్నావు, వాళ్ళ మీడియాలు ఉన్న వాళ్ళు కూడా మా ఎందుకు ఆ రేట్ వేయట్లేదు అంటున్నారు. తమ్ముడు మీడియాల రేట్లు కూడా వివరంగా చెప్పరా అబ్బాయి చాలామంది అంటున్నారు. మరి రైతులు అనేవారికి కొంత కాన్సెప్ట్ అలా ఒకటే, ఈ అబ్బాయి 19,000 చెప్పినాడు, మా 18,000 పోతాయిలే అనే కాన్సెప్టే. కానీ ఈ అబ్బాయి చెప్పే డీలక్స్లు కాదు, మా మీడియాలు కాదు, మా 10,000 12,000 పోతే వేసుకోవట్లా. మరి ఆ అంతా ఎవరు వేయట్లేదు. ఇప్పుడు మీడియాలు అయితే 10,000 నుంచి 12,000-13,000 జరుగుతున్నాయి ఏ క్వాలిటీ కూడాను. బెస్ట్ రకాలు సలదాలు ఉన్న 10,000, 12,000, 13,000 జరుగుతున్నాయి. నెమ్ములు తీసుకొస్తున్నా. మీరు తీసుకొచ్చే కాయ 6 చేసి తీసుకురండి. డ్రై క్వాలిటీ నెమ్ములు ఉంటే ఇక్కడ మార్కెట్లో వాటికి అయితే పెద్దగా అడగరు. ఎల్లోలు అండి మంచి ఫుల్ కలర్ బాగున్నాయి. మరి ఇది ఈ వీడియో మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నాను. మరి విషయం ఏంటంటే 3 బస్తాలు తీసుకొచ్చాడు ఒక ఆయన. ఎవరు అడిగినా తక్కువలో అడుగుతున్నారు. ఏం చేస్తాం, రైతు కూడా ఉన్నాడు పక్కన. తప్పక వేరొక మనిషికి 20,000కి అమ్మేశారు. 20,000కి అమ్మేస్తే ఆ కొనుక్కున్న ఆయన 3 రోజులు ఆరబెట్టుకున్నాడు మార్కెట్లో. 3 రోజులు ఆరబెట్టుకుంటే 2 బస్తాలు అయినాయి. 3 బస్తాలు కాస్త 2 అయినాయి. తరుగుచ్చింది మంచి డ్రై అయినాయి. 35,000కి అమ్ముకున్నాడు. ఏముంది అది విషయం మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నాను. అదేదో నువ్వే అక్కడ ఆరబెట్టుకొని ఆ 2 బస్తాలని తెచ్చుకొని ఇక్కడ మంచి రేటుకు అమ్ముకుంటావు కదా. ఏ క్వాలిటీ అయినా కానీ ఎల్లోనే కాదు, బంగారాలు తీసుకొస్తున్నారు, బాగా నెమ్ములు తీసుకొస్తున్నారు. 12, 13, 14,000కి అమ్ముకొని పోతున్నారు. అదే 6 డ్రై క్వాలిటీ తెస్తే 15, 16,000 పోతాయి. ఒక రోజు లేట్ అయ్యిద్ది ఏం చేస్తాం, చూసుకొని మీరు అక్కడే జాగ్రత్తగా తెచ్చుకుంటే సరిపోద్ది కదా. చెప్పండి, ఏ ఒక్క క్వాలిటీ కూడా నువ్వు తేజాలు తీసుకొస్తున్నారా 110, 15, 120 రూపాయలకు అమ్ముకొని పోతున్నారు పాలాలు తీసుకొస్తే మాత్రం. మరి పాలాలు నెమ్ములు తీసుకొస్తే అంతే అడుగుతారు తక్కువకి. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ రాసి పోసుకోవాలి, ఇవన్నీ పడాలి. అదేదో అక్కడే 2 రోజులు ఆరబెట్టుకొని తేజాలు కానీ ఏవైనా కానీ తేజ డ్రై క్వాలిటీ ఉంటే ఎంత వేస్తున్నారు, 30, 35 రూపాయలు ఎక్కువ జరుగుతుందండి. నైట్ చల్లదనము ఇంకొద్దిగా బాగుంటే 40 రూపాయలు బెస్ట్లు వేస్తున్నారు. బెస్ట్ ప్లేస్ 42, 43, డీలక్స్ వచ్చేసరికి 45 నుంచి 46, 47 రూపాయలు ఎక్కువ. 45 జరుగుతుంది. ఏసీ కొత్తవి 6-7 రూపాయలు వేస్తున్నారంటే అది ఏదన్నా చిన్న లాటు కొద్దిగా సైజు ఉన్నాయి, క్వాలిటీ బాగుందంటే 6-7 జరుగుతుంది. లేదంటే 45 రూపాయలు ఎక్కువగా మార్కెట్లో వేస్తున్నారు. ఓ పక్క ఏసీ రకాలు కూడా 145 జరుగుతున్నాయి. అంత పైన ఏం జరగట్లా. మరి వీటి గురించి అయితే చైనాలో ఆల్రెడీ తేజాలు ఉన్నాయంట. గుంటూరు నుంచి ఎక్స్పోర్టర్లు వెళ్ళారు కొందరు. గుంటూరులో ఇక్కడ బయ్యర్లు కానీ ఏదైనా కానీ మన వాళ్ళు వెళ్ళారు, ఆంధ్ర వాళ్ళు చైనా వెళ్ళారు, అక్కడ చూసారంట. చైనాలో తేజ పంట చాలా బాగుంది అన్న. కాకపోతే ఇక్కడ ఎక్స్పోర్టింగ్ ఏం జరగట్లేదు, ఈ సేల్స్ లేదు పెద్దగా ఇక్కడట. మరి వాళ్ళే మన సరుక్కొని చైనా నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు అక్కడే తేజ పంట వేసుకున్నారు. అక్కడ చేసుకున్న వాళ్ళు పైకి ఎక్స్పోర్ట్ చేస్తుంటే
పోవట్లేదు అక్కడ పైకి, ఇంకా ఎక్స్పోర్టింగ్ జరగట్లేదు, అంత స్పీడ్ లేదన్న. ఆల్రెడీ అవతల ఎక్స్పోర్టింగ్ చైనా నుంచి ఇంకే దేశం చేస్తున్నారో ఆ దేశంలో ఆల్రెడీ స్టాకులు ఉన్నాయి, ఇక్కడే సరిగ్గా పోవట్లేదు కాబట్టి అందుకే మనకి స్లోగా నడుస్తుంది అని అంటున్నారు. మరి ఈ రేట్లో కూడా కొనేవాళ్ళు కూడా చాలా మంది ఇంక ఎప్పుడైనా పెరుగుద్దేమో అని ఆశతోనే ఎక్స్పోర్ట్లు కొంటున్నారే కానీ, లేకపోతే అది కూడా కొనేవాళ్ళు కాదని కొంతమంది మాట్లాడుకుంటున్నారండి. ఎందుకంటే మరి గుంటూరులో మన ఏరియాలో కానీ ఎక్కడైనా కానీ తేజాని ఎక్కువ ఉంది, తేజ మిర్చి ఎక్కువ ఉంది, ఖమ్మంలో కానీ ఎక్కడైనా కానీ. అందుకోసమని తేజ దానికి మరి చైనాలో పంట ఉండడం వల్ల కొద్దిగా స్లోగా ఉందని చెప్తున్నారు చాలామంది. మరి చాలామంది అంటున్నారు, అన్న ఈ మార్చిలో పెరిగిద్దా, జనవరిలో పెరిగిద్దా, ఫిబ్రవరిలో పెరిగిద్దా అని అడుగుతున్నారు. ఇది ఎప్పుడు అయినా పెరిగిద్దని అంత క్లారిటీగా చెప్పలేమన్నా. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు అయిపోయినాక ఏప్రిల్లో కానీ సరుకు యార్డ్కి చాలా తక్కువ వస్తుంది అనేటట్టుగా ఏమైనా ఉంటే, అది కూడా వచ్చే సరుకులో నాణ్యమైన క్వాలిటీ లేదు, చిన్న చిన్న లాట్లు వస్తున్నాయి అనేటట్టుగా ఉంటే అప్పుడు ఏమైనా ఏసీ వాటికి మరొక 1000-500 పెరగొచ్చు. అంతే, కేజీకి రూ. 5 రూ. 10 పెరగొచ్చు. మరి అప్పటికి ఇప్పటికి ఇవన్నీ లెక్కేసుకుంటే ఈ వడ్డీలకి అన్నిటికీ సరిపోదు అక్కడికి, అది ఇంకేం మిగిలిద్ది. అలాగని మరీ వేలల్లో పెరిగిద్దని ఆశ అయితే లేదని చాలామంది అంటున్నారు. అలాగని నేను పెరగదని ఏం చెప్పట్లేదు, చెప్పలేము ఆ తర్వాత ఇంకెలా ఉండిద్దో. కాకపోతే ఈ మధ్య కాలంలో అయితే పెరిగే సూచనలు లేవని చాలామంది అంటున్నారు. 99% 100లో 10% ఏమంటున్నారంటే సంక్రాంతి పోతే కొద్ది స్పీడ్గా ఉండిద్ది మార్కెట్ అంటున్నారు. స్పీడ్గా అంతే రేటు పెరిగిద్దని సమాధానం చెప్పలేము, స్పీడ్గా ఉంటుందని సంక్రాంతి పోతే అంటున్నారు. ఏదైనా కానీ దీని గురించి ఏది మార్కెట్ గురించి ఏ రోజు ఆ రోజే కానీ రేపటి గురించి చెప్పలేము. మనం ఇంట్లో మనం బయటికి పోతే మనమే రాలేము. ఇలాంటి విషయాలు కొంతమంది చెప్తే చిలక విషయం చెప్పుకుంటారు. నేను అవన్నీ కాదన్న, మార్కెట్లో నలుగురిని కనుక్కొని వాళ్ళు చెప్పిన వివరాలు మీకు చెప్తాను. కొంతమంది రైతులకి ఇంకా డౌట్, అన్న ఇంకా ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏమైనా రేట్ వస్తుందన్న, పెరిగిద్దా అంటున్నారు. ఏం పెరిగేది అంత వేసి చెప్పలేము. కొంతమంది అంటారు ఈ ఏడాది కాయ వస్తుందన్న, మరి ఈ సంవత్సరం కాయ మరి అమ్ముకోమంటావా, కొత్త కాయ అది ఏసీలో పెట్టమంటాం అంటున్నారు. ఈ సంవత్సరం కాయ కాబట్టి మరి పెట్టొచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు 14-14.5 పోతుంది. ఒకవేళ ఏసీలో పెట్టారనుకో మరి ఈ రేటు కానీ తగ్గదు, పెరిగితే ఒక 500 ఇయ్యని పెరగవచ్చు. ఇంకా ఆ తర్వాత దేవుడి దయ్య ఇంకా ఎక్కువ పెరిగిద్దేమో చెప్పలేము. లేదంటే మాత్రం ఈ రేటుకే తగ్గదు. కాకపోతే పెట్టాలంటే పెట్టుకోండి. లేదన్నా రేపటి గురించి మాకు ఎందుకు, ఏసీలో పెట్టి టెన్షన్ పడలేము మేము, ఆ బాధలు ఎవరు పెడతారు, వచ్చిన రూపాయి ఇప్పుడే వస్తుందంటే అమ్మేసుకోండి. పెట్టామంటే ఏసీలో టెన్షన్ పడాల్సిందే, ఎందుకంటే ఎప్పుడు ఎలాగుండదు మార్కెట్ ఏందో టెన్షన్ పడాల్సిందే. అలా అలా ఆ రకంగా మార్కెట్ ఉంది ఇది ఏదైనా కానీ. తాలుగేలు ఏసీ అయితే ఎవరు అడగడం లేదు, ఎందుకంటే కొత్త వస్తున్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ. డీడీలు వస్తున్నాయా, డీడీలు ఈ 101 సువర్ణ బ్యాడ్గా ఈ 2043 తాళ్ళు అన్నీ పాలాలు తీసుకొస్తున్నారు కొంతమంది రైతులు. అవి అంతా 5-6 వేలు పోతున్నాయి. వాళ్ళు అవి ఆరబెట్టుకొని కారం ఆడించుకుంటారు. కొద్దిగా డ్రై తీసుకొస్తే 7,000-8,000 వేస్తున్నారు. కలగలుపులు 9,000, 10,000 నుంచి మచ్చకాయలు 12,000 దాకా జరుగుతుంది ఏదైనా కానీ. అయితే చాలామంది, అన్న మా ఏరియాలో పంట ఏం లేదన్న, పంట లేదు రేటు వచ్చిందని అంటున్నారు. మీ ఏరియాలో పంట లేదని మీరు చెప్తున్నారు. ఇక్కడ యార్డ్కి వెళ్ళి సూచించిన వాళ్ళు అయితే మేము చూసిన కాడ పంట బాగున్నది లేవు, అంతే పంట వేసిన తక్కువైనా ఉన్న కాడ బాగుంది అంటున్నారు. పోయిన కాడ పోయింది, వదిలేసే తెగుళ్ళు వచ్చి కొంత పోయింది, కొన్ని మళ్ళీ ఇప్పుడే అందుకుంటున్నాయి, కొంత బాగుందని చెప్తున్నారు చాలామంది. దాన్ని బట్టి ఎవరు కూడా ఎంత బేగ రేటు గురించి మాట్లాడలేకపోతున్నాం. డీడీలు అయితే 80, 85, 90 రూపాయలు కూడా జరుగుతున్నాయి. 341 అయితే 17,000 నుంచి 18,000 వేస్తున్నారు. నెంబర్ 5 కూడా 15,000 నుంచి 16, 17,000. ఆ పైన క్వాలిటీని బట్టి నెంబర్ 5 కూడా జరుగుతున్నాయండి. బంగారం కూడా 15, 16,000 జరుగుతుంది డ్రై క్వాలిటీ తెస్తే, లేదంటే 12, 13,000 వేస్తున్నారండి. ఎల్లో చిల్లీ అంటే ఎల్లో గోల్డ్ మిర్చి మాత్రం 35, 37, 38,000 దాకా ఉంది. కొత్తవి ఏసీవి అయితే 25,000 నుంచి 30,000 దాకా ఉంది. అది సంవత్సరాన్ని బట్టి. 24వ సంవత్సరం అయితే 30,000 పైన జరిగిద్ది. 23వ సంవత్సరం అయితే 25,000 నుంచి 30,000 వేస్తారు. ఎందుకంటే దీనికి వాళ్ళకి డిఫరెన్స్ తెలిసిపోయింది కలరు. మనం ఎన్ని అనుకున్న బిఎఫ్లు, సిఎఫ్లు వాళ్ళన్నీ చెప్పగలరు. కొంతమంది పార్టీలు అయితే కాయ తీసి చేతిని పట్టుకొని వాసన చూస్తారు, కొంతమంది కొరికి చూస్తారు. అలాగా ప్రతి ఎవరి విధి వాళ్ళకు ఉండిద్ది టాలెంట్. అలాగా 2043, 101 ఉన్నాయంటే అవి కూడా చెకింగ్ చేస్తారు కొరికి అట్లాగా. కాబట్టి ఇంత తొందరగా ఈ ప్రతి ఒక్కటి మీకు అనుకోవచ్చు. ఒక పక్క 26 సార్కు 6-3 అండి. ఈ 26 సార్కు 6-3 కూడా తేజాతో ముడిపడి ఉన్నాయి. క్లాసిక్ అంటే సూపర్ 10తో సమానంగా ఉందిలే. క్లాసిక్ వదిలే, క్లాసిక్ సూపర్ 10 పెరిగితే అప్పుడు అవి పెరుగుతాయి. ఈ 6-3, 26 సార్కు తేజాకు పెరిగితే వీటికి కూడా పెరిగిద్ది. 13,000 జరుగుతుంది 6-3. కొత్తవి 13,000 వేస్తున్నారు, ఏసీవి 13,000 వేస్తున్నారు. క్వాలిటీ లేదంటారు, అది కూడా కొత్త వాటిల్లోనూ క్వాలిటీ లేదంటున్నారు. క్వాలిటీ ఉన్న పాలాలు తీసుకొస్తున్నారు, డ్రై క్వాలిటీ తేవట్ల. ఈ నెమ్ములు తీసుకొస్తే అవి 115, 20, 25 రూపాయల దాకా జరుగుతున్నాయి. ఫుల్ డ్రై బాగుందంటే ఏసీ కండిషన్ ఉంటే 27 నుంచి 30 రూపాయల దాకా వేస్తున్నారు. 26 సార్కు అంటారా 13, 13.5, 14,000 ఎక్కువ జరుగుతున్నాయి. కొత్తవి ఏసీవి అయితే 14, 14.5 దాకా
26 చేస్తున్నారు 14.5 దాకా. సార్కి 8 14,000 14,200 జరుగుతున్నాయి ఇవేమని కానీ. ఈ విధంగా సూపర్ 10 ఒక పక్కనండి అయితే కొత్తవి వస్తున్నాయి. కొత్తవి కూడా అవి కూడా చిన్న చిన్న అయితే ఒకటి ఏ ఒక్క లాట్ కూడా ఏ ఒక్క క్వాలిటీ చిన్న చిన్న లాట్లు వస్తున్నాయి. ఈ చిన్న చిన్న లాట్లల్లో క్వాలిటీ సరిగ్గా ఉండట్లేదు. ఒకవేళ క్వాలిటీ ఉంటే మంచి రేట్ వేస్తున్నారు. క్వాలిటీ అంటే ఏంది పాలాలు తీసుకొస్తున్నారు. డ్రై క్వాలిటీ ఉంటే బాగానే జరుగుతున్నాయి. సో ఈ సూపర్ 10 వచ్చేసరికైతే 160, 65, 70 రూపాయల దాకా వేస్తున్నారు. అవి సైజులు తక్కువ. అదే సైజు ఉంటే వాటిలో కూడా ఇంకా సుపీరియర్లు ఉంటే 18,000 కూడా వేస్తారు. కొత్తవి కూడా ఏసీ వేస్తున్నారండి ఒక పక్క. డబల్ పట్టి ఉంటే 16, 17.5 నుంచి 18, 18.5 దాకా డబల్ పట్టి ఉంటే వేస్తారు సూపర్ 10లోన. లేదంటే ఎక్కువ 15,000 నుంచి 16, 17,000 ఎక్కువగా సూపర్ 10 జరుగుతుంది. బెస్ట్ రకాలు ఏవైనా కానీ. డీలక్స్ ఉంటే 17 పైన వేస్తున్నారు ఏదైనా. ఒక పక్క కొత్తవి ఒక పక్క, ఏసీ ఒక పక్క పాలాలు తీసుకొస్తున్నారు కాబట్టి మీకు అందరికి మరీ చెప్తున్నాను, తెచ్చే క్వాలిటీ ఏదైనా ఏ కాయ అయినా కానీ పాలాలు తీసుకురాకండి, డ్రై తేండి. ఒక రోజు లేట్ అయినా కానీ మార్కెట్లో ఉన్న రేట్ ఎప్పుడు ఎటు పోదు. మీకు రావాల్సిన రూపాయి ఎట్లయినా వచ్చింది ఏదైనా కానీ. ఇవాళ రేట్ ఉంది, రేపు ఈ రేట్ ఉండదేమో అని తీసుకొచ్చి పడేస్తే ఏమి ఉండదు ఆడ. కాయ డ్రై ఉంటే బాగుంది. మీరు ఈ వీడియోలు చాలా మందికి నచ్చవు, కానీ ఒకటి రైతులు మనకి చాలా మంది రైతులు ఉన్నారు, అది తెలుసుకుని వాళ్ళ కోసమే మనం ఇవన్నీ చెప్తున్నాం అనమాట. మీరు అనుకోవచ్చు ఈరోజు కొన్ని వివరాలు చెప్పలేదన్న, కొన్ని క్వాలిటీలు చెప్పలేదన్న మీరు అనుకోవచ్చు. కొన్ని క్వాలిటీలు ఎంత ఆల్రెడీ మీకు డైలీ చెప్తున్నాము. 355 బ్యాడ్గా ఉంది కదా, 355 బ్యాడ్గా కొత్తవి 15,000 నుంచి 16, 16.5 దాకా ఎక్కువ జరుగుతుంది. డీలక్స్ రకాలు ఇంకా సుపీరియర్లు ఉంటే 17,000 కూడా వేస్తున్నారు 355 కొత్తవి. ఏసీ అయితే 15, 16 జరుగుతున్నాయి క్వాలిటీ. ఏసీ నేను వీడియో పెట్టాను చూసారు కదా. మరి కొత్త కూడా 17,000 వేస్తున్నారు. 16.5, 17,000 దాకా జరుగుతున్నాయి. చెంజాండి బ్యాడిగీలు కూడా 15, 16, 17,000 వేస్తున్నారు కొత్తవి. ఏసీ అయితే 15,000 లోపే జరుగుతున్నాయి. ఇలా చెప్పాలంటే మళ్ళీ అన్నీ చెప్పాలి. ఇవన్నీ మనకి రోజు చెప్తున్నాం. ఈరోజు కొన్ని వివరాలే అంతే షార్ట్ కట్లో ఉంది కాబట్టి. అయినా పెద్ద వీడియో అయిపోయింది, మీకు పూర్తి వివరాలు చెప్పాలి. ఏదైనా మీరు డ్రై క్వాలిటీ తీసుకొస్తేనే మన మిర్చికి వాల్యూ ఉంటుంది, లేకపోతే మన మిర్చికి వాల్యూ ఎవరు. రెండోది మీరు వచ్చేటప్పుడు కూడా మార్కెట్కి వచ్చినప్పుడు సరుకు అమ్మి వెళ్ళేంత వరకు కూడా మందు జోలికి వెళ్ళొద్దు, మీకు వాల్యూ తగ్గిపోద్ది. సేట్ల కాడ కానీ ఎవరికి అడగను దాని జోలికి కూడా పోకుండా జాగ్రత్త ఒకటి గమనించండి. మన వాల్యూని మనమే తీసుకునే వాళ్ళం అవుతాము, అది కూడా గమనించండి. ఓకే, తప్పు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. ఓకే.